భారత రక్షణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. శత్రువుల గుండెల్లో ఎదురుపోయే అగ్రశ్రేణి ఆయుధం AK-203 రైఫిల్ ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్తో సిద్ధమైంది. పూర్తిగా భారతీయ ముడిసరుకు విడిభాగాలతో రూపుదిద్దుకున్న తొలి AK-203 షేర్ రైఫిల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. మరి AK-47కి AK-203కి ఉండే ప్రధాన తేడాలేంటి? AK-47 కంటే దీనికి ఉండే అదనపు ప్రయోజనాలేంటి? భారత సైన్యం చేతిలో సరికొత్త షేర్ గర్జించేందుకు సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్లోని అమేఠీ కోర్వా ఫ్యాక్టరీలో ఇండో రష్యన్ జాయింట్ వెంచర్ రూపొందించిన తొలి 100% స్వదేశీ AK-203 అస్టాల్ రైఫిల్ టెస్ట్ ఫైరింగ్ గ్రాండ్ సక్సెస్గా పూర్తయింది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో భాగంగా ఇప్పటి వరకు రష్యా విడి భాగాలతో అసెంబుల్ కాగా ఇప్పుడు ప్రతి భాగం భారత్లోనే తయారై నిజమైన ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు నిదర్శనంగా నిలుస్తోంది. గత కొన్నేళ్లుగా సరిహద్దులో మన సైనికులు ఉపయోగిస్తున్న INSAS రైఫిళ్లు పలు లోపాలతో సవాల్గా మారాయి. వాటి స్థానంలో నిమిషానికి 700 రౌండ్లు ఫైర్ చేయగల శక్తివంతమైన 7.62x39mm క్యాలిబర్ కలిగిన AK-203 రైఫిళ్లను ఇప్పుడు ప్రవేశపెట్టబోతున్నారు. సుమారు 800 మీటర్ల ఎఫెక్టివ్ రేంజ్ కలిగిన ఈ ఆయుధంలో టెలిస్కోపిక్ స్కోప్స్, నైట్ విజన్ కెమెరాలు సులభంగా అమర్చుకునే వెసులుబాటుండడం విశేషం. మొత్తం 6 లక్షలకు పైగా రైఫిళ్లను సైన్యానికి అందించేందుకు ఆర్మీతో ఒప్పందం కుదిరింది. ఫ్యాక్టరీలో ప్రతి 100 సెకన్లకు ఒక రైఫిల్ చొప్పున ఉత్పత్తి చేసేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 2026లో ఆర్మీ చేపట్టే తుది ట్రయల్స్ తర్వాత ఇవి నేరుగా సరిహద్దులోని జవాన్ల చేతుల్లోకి వెళ్తాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ షేర్ దెబ్బ శత్రువులకు గట్టి హెచ్చరిక అవుతుందని యుద్ధరంగ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాలా మందికి తెలిసింది AK-47 పాపులారిటీ గురించి. కానీ ఇప్పుడు AK-203 అలియాస్ షేర్ రైఫిల్స్ కొత్తగా పరిచయం అవుతున్నాయి. ఈ క్రమంలో AK-47, AK-203 మధ్య ప్రధానమైన తేడాలు, పోలికలు ఏంటిదనేది ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్. డిజైన్ అండ్ ఎర్గనామిక్స్ విషయానికొస్తే AK-47 అనేది 1940ల కాలం నాటి పాత క్లాసికల్ డిజైన్తో కూడిన రైఫిల్. ఇది బరువు ఎక్కువగా ఉండడమే కాకుండా వుడెన్ లేదా ఫిక్స్డ్ బట్ స్టాక్ను కలిగి ఉంటుంది. దీనికి భిన్నంగా AK-203 అనేది ఆధునిక 200 సిరీస్ శ్రేణికి చెందిన మోడర్న్ వెర్షన్. ఇది చాలా తేలికైన బాడీని కలిగి ఉండి సైనికుల అవసరాలకు అనుగుణంగా మార్చుకోగల అడ్జస్టబుల్ లేదా ఫోల్డింగ్ టెలిస్కోపిక్ స్టాక్తో వస్తుంది. పాత AK-47లో కేవలం ఐరన్ సెట్స్ మాత్రమే ఉంటాయి. దీనికి స్కోప్స్ లాంటివి అమర్చడం చాలా కష్టమైన పని. కానీ ఆధునిక AK-203 పికాటిని రెయిల్స్ అమర్చి ఉంటాయి. దీనివల్ల నైట్ విజన్ పరికరాలు, స్కోప్లు, లేజర్ పాయింటర్లను చాలా సులభంగా తుపాకీకి తగిలించుకోవడం వీలవుతుంది. ఇక ఫైరింగ్ చేస్తున్నప్పుడు AK-47 రీకాయిల్ అంటే వెనక్కి తన్నే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల సుదూర లక్ష్యాలను ఛేదించడంలో ఆక్యురసీ కాస్త తక్కువగా ఉంటుంది. అయితే AK-203లో ఈ రీకాయిల్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల దీని అక్యురసీతో పాటు బర్డ్స్ ఫైరింగ్ కంట్రోల్ చాలా మెరుగ్గా ఉంది. ఖచ్చితమైన దాడులు చేయడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మ్యాగజైన్ విషయానికి వస్తే AK-47 పాతకాలపు సాధారణ మెటల్ మ్యాగజైన్ను ఉపయోగిస్తారు. అదే AK-203లో మోడర్న్ పాలిమర్ మ్యాగజైన్ను ఉపయోగిస్తారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఇంకా ఎన్ని బుల్లెట్లు మిగిలి ఉన్నాయో సైనికులు సులభంగా చూసుకునే వీలుగా ఓ ట్రాన్స్పరెంట్ విండో ఉంటుంది అన్నమాట. మొత్తం మీద చెప్పాలంటే AK-47 క్లాసికల్ అండ్ దృఢమైన ఆయుధం అయితే AK-203 అందులోని లోపాలను సరిదిద్ది అత్యాధునిక ఫీచర్లతో సైనికులకు మరింత అనుకూలంగా రూపొందించిన మోడర్న్ రైఫిల్ అన్నమాట. AK-203 షేర్ రైఫిల్ వల్ల భారత సైన్యానికి అనేక ప్రయోజనాలున్నాయి. దశాబ్దాలుగా ఆర్మీ ఉపయోగిస్తున్న పాత ఇన్సాస్ రైఫిళ్లలో పదే పదే ఎదురవుతున్న జామింగ్, ఆయిల్ లీకేజీ లాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఇది వాటి స్థానంలో ఒక పవర్ఫుల్ రీప్లేస్మెంట్ గా నిలుస్తుంది. ఇది 100% ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో తయారవుతూ ఉండడం విశేషం. ముడిసరుకు నుండి ప్రతి చిన్న స్క్రూ వరకు భారతీయ MSMEలు అలాగే దేశీయ పరిశ్రమల నుంచి సేకరించడం వల్ల ఇకపై విదేశీ సరఫరాదారులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అలాగే దీనికి అన్ని
రకాల వాతావరణాల్లో పనిచేసే సామర్థ్యం ఉండడం వల్ల లడఖ్ లాంటి గడ్డకట్టే మంచు ప్రాంతాలు, రాజస్థాన్ ఎడారులు, ఈశాన్య రాష్ట్రాల దట్టమైన అడవుల్లో కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. ఇక ఉత్పత్తి విషయానికి వస్తే అమేథీ ప్లాంట్లో ప్రతి 100 సెకన్లకు ఓ AK-203 రైఫిల్ను తయారు చేయగల ప్రొడక్షన్ లైన్ సిద్ధం చేయడం గమనించాల్సిన అంశం. ఈ వేగవంతమైన ఉత్పత్తి ద్వారా దాదాపు 6 లక్షల రైఫిళ్లు ఆర్డర్ను 2030 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.